అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ అనిల్ గారు, గత సంవత్సర కాలంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈక్విటీ మార్కెట్స్‌లో ప్రత్యేకించి ఒక 6 సెక్టార్స్ నుంచి ఎక్కువగా కూడా బయటికి రావడం జరిగింది. ఉన్న డబ్బంతా కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. పర్టిక్యులర్‌గా ఒక 6 సెక్టార్స్. ఎందుకంటారు పర్టిక్యులర్‌గా 6 సెక్టార్ల నుంచే అమౌంట్ అంతా వెనక్కి తీసుకున్నారు? మరి ఈ పరిణామం ఏంటసలు? ఈ పరిణామం వెనకున్న రీజన్స్ ఏంటి? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ ఎఫ్ఐఐస్ చాలా రోజుల నుంచి హ్మ్. మధ్యలో హ్మ్. నెట్ అయితే సెల్లర్స్ ఉండే. ఆ తర్వాత కొంచెం ఏప్రిల్ నుంచి నెట్ బయర్స్ అయినా కానీ హ్మ్. కొన్ని సెక్టార్‌లోంచి మాత్రం ఎగ్జిట్ అవుతానే ఉన్నారు. ఇంకా జరుగుతా ఉంది. అట్లాంటిది ఏందంటే అందులో ప్రామినెంట్‌గా ఒక 6 సెక్టార్‌లో హ్మ్. ఎక్కువగా జరిగింది ఇది. హ్మ్. ప్రామినెంట్‌గా ఒక 10, 12 సెక్టార్‌లో ఎగ్జిట్ అయినా గానీ ప్రామినెంట్‌గా మాత్రం ఒక 6 సెక్టార్‌లో జరిగింది. అది అందులో మెయిన్ సెక్టార్ అందరికీ తెలిసిందే ఐటీ. హ్మ్. ఐటీ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ రెవెన్యూస్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఐటీ స్పెండింగ్ అక్రాస్ వెదర్ యూఎస్‌లో గానీ, కెనడాలో గానీ అక్రాస్ ద వరల్డ్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఫ్యూచర్‌లో వాళ్ళ రెవెన్యూస్ గూడా బాగుండకపోవచ్చని. సో, నియర్లీ హ్మ్. 35,000 కోట్ల హ్మ్. స్టాక్స్ నుంచి వర్త్ ఆఫ్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. హ్మ్. ఎఫ్ఐఐస్ ఈ 6 మంత్స్‌లోనే. అబ్బా! హ్మ్. 6 నెలల్లోనే 35,000 కోట్ల వర్త్ హ్మ్. ఆఫ్ ఐటీ స్టాక్స్ నుంచి. మేజర్ రీజన్ స్లో డౌన్ అవ్వచ్చు. సో, సేమ్ వే ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లోంచి కూడా ఒక 18,000 కోట్ల వరకు కూడా ఎగ్జిట్ అయిపోయారు. హ్మ్. ఇంకొక 2, 3 సెక్టార్‌లు ఏంటంటే ఒకటి ఆటో సెక్టార్ అక్కడ ఒక 16,000 దెన్ ఎఫ్ఎంసీజీ హ్మ్. తర్వాత కన్జ్యూమబుల్ సర్వీసెస్, హ్మ్. కన్జ్యూమర్ సర్వీసెస్‌లో వాటిలోంచి ఒక 14,000 హ్మ్. అండ్ పవర్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. హ్మ్. ఇవి మేజర్. దీంతో పాటు కన్‌స్ట్రక్షన్, హెల్త్ కేర్‌లో కొంచెం కూడా హ్మ్. డబ్బులు బయటికెళ్ళాయి. సో, ఇవి ఎందుకు ఎఫ్ఐఎస్ చేశారు అంటే మీరు చూస్తే మేజర్‌గా ఇందులో థీమ్ చూస్తే హ్మ్. ఎక్స్‌పోర్ట్ డ్రివెన్ హ్మ్. ఆర్ నాట్ జస్ట్ డొమెస్టిక్‌తో పాటు హ్మ్. వేరే కంట్రీస్‌లో నుంచి రెవెన్యూస్ వచ్చే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే హ్మ్. ఈ సెల్లింగ్ ప్రెషర్ ఉండింది. సో, మనం ఇప్పుడు ఏవైతే కామన్ ఫీచర్ ఏందంటే ఈ 7 సెక్టార్‌లో కూడా మనం చూసుకుంటే హ్మ్. ఏంటంటే ఇవన్నీ కూడా రెవెన్యూస్ వచ్చేసి ఒక డొమెస్టికే కాకుండా మేజర్ అమౌంట్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి కూడా ఆటో హ్మ్. సెక్టరే అనుకోండి, ఐటీ అనుకోండి, ఈవెన్ ఎఫ్ఎంసీజీలో కూడా ఆర్ కన్జ్యూమర్ పవర్ సెక్టార్స్‌లో కూడా ఏవైతే ఈ స్టాక్స్‌లో ఉన్నాయో మేజర్‌గా ఆహ్, ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ పైన డిపెండెంట్ కాబట్టి హ్మ్. అక్కడ వొలటిలిటీ ఎక్కువుంది. హ్మ్. అక్కడ గ్రోత్ స్లో డౌన్ అయింది. గ్లోబల్ మీరు చూసుకుంటే ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్ తప్పించి గ్రోత్ అనేది స్లో డౌన్ అయింది. సో, అంటే రెవెన్యూస్ కానీ ఈ స్టాక్స్ కొంచెం మంచిగా పెర్ఫార్మ్ చేసే అవకాశాలు లేదు. రెవెన్యూ గైడెన్స్ తక్కువగా ఉంది. హ్మ్. సో, అందుకే ఎఫ్ఐఐస్ ఏంటంటే ముందే హ్మ్. అంటే బిఫోర్ స్టార్మ్ హిట్స్ అన్నట్టే ముందే వాళ్ళ డిసిషన్ తీసుకొని హ్మ్. ఆల్రెడీ కొన్ని ప్లేసుల నుంచి ఎగ్జిట్ అయ్యారు. అందుకే హ్మ్. మనం చాలా మటుకు ఏంటంటే ఒక టర్మ్ ఉంది. స్మార్ట్ మనీ అంటారు. ఎఫ్ఐఐ హ్మ్. మనీని హ్మ్. స్మార్ట్ మనీ అంటారు. లేకపోతే ఏంటంటే చాలా మటుకేంటి హై ఉన్నప్పుడు మార్కెట్ నుంచి వచ్చే మనీని డంబ్ మనీ అంటారు. హ్మ్. సో, ఇక్కడ స్మార్ట్ మనీ ఎక్కడ మూవ్ అవుతుందనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్మార్ట్ మనీ ఎగ్జిట్ అయింది. ఇప్పుడు కొంచెం ఉన్న వాల్యుయేషన్ దగ్గరే ఇంకా హ్మ్. వాల్యుయేషన్స్ తగ్గిపోవచ్చు అనే భయంగా ఉన్న హ్మ్. సెక్టార్‌లోంచి ఎఫ్ఐఐస్ వెళ్ళిపోయారు. హ్మ్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఆబ్వియస్‌లీ క్వెషన్ ఏంటంటే మరి సరే మరి వాళ్ళెళ్ళిపోయారు. బట్ స్టిల్ వి సీ హ్మ్. ఎఫ్ఐఎస్ నెట్ చూసుకుంటే ఇన్‌ఫ్లో చూసుకుంటే ఇండియాలో నెట్ పాజిటివ్ ఉంది. మరి డబ్బులెక్కడికొస్తున్నాయి అనేది క్వెషన్ హ్మ్. ఆబ్వియస్‌లీ వస్తుంది. దేర్ ఆర్ ఫ్యూ సెక్టార్స్‌లో వేర్ ఎఫ్ఐఐస్ ఆర్ బుల్లిష్ ఇన్ ఇండియన్స్. కంపల్సరీ ఒకటి ఫస్ట్ టాప్ ఆఫ్ ద మైండ్ ఏంటంటే హ్మ్. టెలికాం. సో, టెలికాం చాలా రోజుల నుంచి అండర్ హ్మ్. పెర్ఫార్మర్ ఉండింది. సో, టెలికాం సెక్టార్‌లో 10,000 కోట్ల పైన హ్మ్. ఎఫ్ఐఐస్ పంపించేశారు ఈ 6 మంత్స్‌లో. దెన్ ఇంకొకటి చూసుకుంటే ఈవెన్ మన హెల్త్, ఫార్మాలో కొన్నిట్లలో జరిగింది. దీంతో పాటు హ్మ్. మన రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా చాలా వచ్చాయి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ అన్నిటికన్నా కూడా అలాంగ్ విత్ టెలికాం ఇంకొక హ్మ్. మేజర్ బెనిఫిట్ అయిన సెక్టర్ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. హ్మ్. సో, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో లాట్ ఆఫ్ అమౌంట్ ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. సో, ఎందుకు ఇవన్నీ ఈ సెక్టార్స్‌కున్న కామన్ ఫీచర్ ఏంటి వెన్ కంపేర్డ్ టు ద ఎగ్జిట్ అయితే అంటే ఇవన్నీ డొమెస్టిక్ డ్రివెన్, హ్మ్. సైక్లికల్ స్టాక్స్. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బయట ఏం జరుగుతున్నా ఈ స్టాక్స్ యొక్క పెర్ఫార్మన్స్, ఈ సెక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ అంత ఎఫెక్ట్ అవ్వదు. హ్మ్. సో, వీటి వాల్యుయేషన్స్ కానీ, వీటి పెర్ఫార్మన్స్ కానీ హ్మ్. ఎఫెక్ట్ అవ్వదు అనే ఉద్దేశ్యంతో మీరు అందుకే ఎఫ్ఐఎస్ మీరు చూసుకుంటే లాస్ట్ 6 మంత్స్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో గానీ, టెలికాంలో కానీ కొన్ని సెక్టార్స్ ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీలో ఎక్కువగా ఇన్వెస్ట్ అయ్యాయి. సో, మనం ఒక కామన్ ఫీచర్ ఏం చూసామంటే ఈ స్టాక్స్‌లో ఏంటంటే ఈ స్మార్ట్ మనీ మూవ్ అయితుంది ఎక్కడికంటే ఎక్కడైతే డొమెస్టిక్ హ్మ్. డిమాండ్ డ్రివెన్
సెక్టార్స్ ఉన్నాయో, హ్మ్. ఏది ఫైనాన్షియల్స్ సెక్టర్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, టెలికాం కూడా, డొమెస్టిక్ రెవెన్యూ డ్రివెన్ ఇట్లాంటి సెక్టార్లో ఎఫ్ఐఎస్ పంప్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సైక్లికల్ నేచర్ ఉండి తెలిసి కూడా పంప్ చేస్తూ ఉన్నారు. హ్మ్. సో అంటే వాళ్ళకి ఏంటంటే మోరల్లెస్ కొంచెం ముందే ఫార్వర్డ్ రిటర్న్స్ మన నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో ఎక్కడ రెవెన్యూ రావచ్చు, ఎక్కడ మంచి గ్రోత్ పెరగచ్చు అనేది చూసుకొని, బ్యాలెన్స్ షీట్స్లో చూసుకొని, పిఎల్ఎన్లో చూసుకొని మాత్రమే ఎంటర్ అవుతున్నారు. ఎక్కడైతే గోయింగ్ ఫార్వర్డ్ పీఈ చూసుకోవడం కానీ, ఫార్వర్డ్ రెవెన్యూ గైడెన్స్ చూసుకొని అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో మనం కూడా ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎవరైతే రీజనబుల్ క్యాపిటల్ ఉందో, మనం ఓన్లీ ఇవాళ పర్ఫార్మెన్సో, నిన్న స్టాక్ పర్ఫార్మెన్సో అది కూడా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇఫ్ యు ఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం కంపల్సరీ ఎఫ్ఐఎస్ ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఒక పారామీటర్. లైక్ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళినప్పుడు వెనకాల చాలామంది ఇన్వెస్టర్ వెళ్ళినట్టే ఎఫ్ఐఎస్ కూడా ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, ఎక్కడ ఎంట్రీ అవుతున్నారు అనేది కూడా చాలా కీ పారామీటర్. సో అది చూసుకొని అట్లాంటి సెక్టర్లో ఎంటర్ అవుతే ఏంటంటే దెర్ ఇస్ ఎ హై ఛాన్స్. బికాజ్ అట్లని చెప్పి ప్రతిసారి వాళ్ళు సక్సెస్ కాకపోవచ్చు, బట్ దెర్ ఈస్ ఎ గుడ్ ప్రాబబిలిటీ ఏముందంటే, బికాజ్ వాళ్ళు ఎందుకు అవుతున్నారు, రెవెన్యూ గైడెన్స్ బాగున్న చోట సైక్లికల్గా ఉన్నా కానీ మంచి డొమెస్టిక్ మార్కెట్ రెవెన్యూ, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ నెక్స్ట్ 1 or 2 months ఈ యుద్ధం ఆగిపోయినా కూడా అంత తొందరగా వొలటిలిటీ తగ్గే అవకాశం లేదు, పొలిటికల్ అన్సర్టనిటీ తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అయిపోయినా సరే ఒక చిన్న మళ్ళీ ఒక టెర్రరిస్ట్ అటాక్ అయిందంటే మళ్ళీ ఇక్కడున్న పీస్ అంతా పోతుంది, మళ్ళీ సేమ్ వే రేపు ఇక్కడ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్యలో ఒక ఒప్పందం జరిగి యుద్ధం ఆగిపోయినా ఒక చిన్న వాడు పక్కన ఉన్న యెమెన్‌లో ఉన్న హూతీ టెర్రరిస్ట్ ఒక్క బాంబ్ వేసినా అది మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుంది. సో ఇట్లాంటి అన్సర్టనిటీ టైంలో బయట మార్కెట్స్ కన్నా డొమెస్టిక్ డ్రివెన్ మార్కెట్ అంటే మీ క్యాపిటల్‌ని కొంచెం డిప్లాయ్ చేసుకుంటే ఏంటంటే వొలటిలిటీ మీ టోటల్ పోర్ట్‌ఫోలియో వొలటిలిటీ అనేది తగ్గుతుంది. కొంచెం స్టేబుల్‌గా రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. మీ పోర్ట్‌ఫోలియో నుంచి ఈవెన్ ఇట్లాంటి టర్బులెంట్ పీరియడ్‌లో కూడా స్టేబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయన్నమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.